ದುಡ್ಡು ಸಂಸಾರಕ್ಕೆ ಸರಿಪಯ್ಯಲ್ದ కుదుపెట్టిండే సొమ్ములంతా ఇడిపించుకొని వచ్చేదానికి నేను ఆశా వర్కర్గా చేరుకో ఉండాను అకౌంట్లో పడిండే దుడ్లంతా కరిసేసుకొని వచ్చిండవే నీకేం వచ్చిండేది నీకు రోగమా నీ మగు ముయ్య నన్నే ఈ ప్రకారంగా చూసుకుంటావా ఇంక బిడ్లు పాపలు అయిపోతే అంతే అందుకేనేమో ఆ దేవుడు కూడా మాకు బిడ్లీ లేదు లే అమ్మయ్య నేను ఖర్చు చేయలేదే నా కెమెరాకి పెద్ద లెన్స్ బుక్ చేసినాను తోడు చెప్తావా తోడులే మన అది యావదో బుక్ చేసినామని చెప్తావే చూపిమంటే చూపిస్తావే నేను కట్టుకొని ఏగి సాల్ అయిపోయింది నాకు ఓహో నువ్వు ఒకటి ఎక్కుతా ఉండేది నేను ఎక్కుతాను మిగతావా ఎప్పుడు చూసినా వంటకాలు వేసుకోండి జలం చేయకి ఏ పో నేను పోతా చూడేకి నాకు పని ఉంది ఓ జలం చేసుకో ఎక్కడ పోతా ఉండేదే నా దుడ్డులు నాకు పెట్టే గంట నేను కదిలేకిడుస్తానేమే నిన్నే ఒగే ఎజ్జి పెట్టు చూద్దామా యాల్ రత్నక్క పొద్దున ఏం చేసిండాడు మా రామ్గాడు అట్లా తిడతా ఉండవు మొగుడు పెండ్లాం ఏమేమున్నా ఇంటి లోపల ఉండాలి ఈదికి రాకూడదు చూసేవాళ్ళందరూ నిలిపేకొచ్చేదో మజా తీసుకుంటారు ఊరికే ఉండప్ప సాలో ఈ ఉపదేశాలంతా ఎత్తుకొని పోయే నీ కోట్లేసిండారు చూడే వాళ్ళకి చెప్పుపో నీ అక్కట్లేం కమిషన్ తీసుకొని చేసిండేది అనుకోండి పనుల 23 డెలివరీలు చేపించిండేది ఎవరి దగ్గర ₹1 తీసుకో ఉంటే అడుకోరా పో ఏ రత్న కొత్త నెంబర్కి మర్యాది యాలు వస్తానే మాకు అనుకమిస్తుండవు రే ఆయమే బ్రో ఉంషా నువ్వు కావాలని నేసేద్దు రే ఊమలేదా నీకేలా ఊంపిస్తే నిలుచుకో ఏ రత్న ఏమో మొగుడు పెండ్లం రోడ్లో జగలు మాడుతున్నారు పాపం వాళ్ళని ఒకటి చేద్దాము అని మెంబర్ మాట్లాడుతున్నాడు నువ్వు దానికే నోడుకొచ్చి మాట్లాడేస్తావా నా మొగుడు నా ఇష్టము లోపలన్నా జగలు మాడతాము ఈద్లేనన్నా జగలు మాడతాము పొద్దున్నే జగలు మాడతాము రేతురికి ఒకటి అవుతాము వాళ్ళకి అలా అవునవును మొగుడు పెండ్లం జగడము తిని పొనుకునే వరకు అని చెప్పి పెద్దోళ్ళు చెప్పేదా నువ్వు మూసుకొని నిలుసుకో లేకపోతే పర్క్ పెరిగిపోతుంది రత్నక్క మీది సెంటర్లో నేను వస్తుంది చూడే నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకోవాలి రా పోదాము వరకు మాత్రం చేతికొచ్చింది చెప్పులు వస్తుందో హే మా మెంబర్ ఏమి నీకు అంత చీపైపోయినా మా వాడు సైన్ వేస్తేనే మీకంతా సంబళాలు ఏం మీ గిలిట్ మంజానికి చెడిపోయినా మా వాడు ఏం బెదిరిస్తా ఉండవా సంబళాలు నిలిపిస్తారేమే నిలిపేని చూద్దామా మా మంజాన్ని తోడుకొని పోయి డీసీ ఆఫీస్లో కంప్లైంట్ ఇస్తే బెండ్ ఎత్తేస్తారు రే అప్పా సంబుళ్ళు నిలిపేస్తాను నేను ఎప్పుడు రా చెప్తున్నా నువ్వు మూసుకొని ఉండరా రత్నక్క నువ్వు బెండులు తీసేది వద్దు బ్రేక్లు వేసేది వద్దు నీతో మాట్లాడి తలనొప్పి వచ్చేసింది లోపలికి పోయే ఒక తలనొప్పి మాత్రం తీసుకురా నేను వెళ్ళిపోతా అంతా ఖాళీ అయిండయి తలనొప్పి మాత్రం లేదు కాలు నొప్పి మాత్రం లేదు పద మొంతాన్ని హాస్పిటల్ నుంచి ఊరుకు మాత్రలు పంచిట్టారంట కదా ఓ అర్థమయ్యేడి నీ జట్లో ఉంటే మెంబర్కు మర్యాద లేదు ఎమ్మెల్యేకు మర్యాద లేదు రారా పోదామా ఇటు చూడే మాఫ్ సార్ కొందుకే నేను చెప్పిండే తోట పనులంతా ముగిసిండల్లా నా సంబళం దుడ్లు వచ్చి ఇంట్లో ఉండాలా అది కావాలంటే ఫస్ట్ నేను ఇచ్చింది జాగేడాలి ఎవరు పెరకలాడుతూ ఉంటాయినా పోవచ్చు కానీ మొగుడు పెండ్లం పెరకలాడుతూ ఉంటే మాత్రం సెంటర్లో పోకూడదప్ప వినండి ఆ పెద్ద దగ్గర సమస్య ఉంది ఆ సమస్య పరిహారమయ్యే వరకు ఆవులు గుడ్లు గొర్రెలు పిలుచుకోపోకూడదబ్బో ఎంకడికాడు కదా ఈడు డొంగూరు వేస్తా ఉంటాడు మా ఇంట్లోకి రాకుండా పోతా ఉంటాడా ఏ ఎంటో ఓ ఆడ పాత మెంబర్ ఉన్నాడు కదప్పా ఆడ పోతే ఇంక కలు తింటాడేమో ఏ అప్పయ్య రారా ఈడ రారా ఏం మంజన్నా ఏం విషయం చెప్పు నువ్వు ఏం చెప్తా డంగోరేస్తాను ఓ ముంజానిదే పని చూదురుపోయిందనే ఊరంతా డొంగూరు వేసాడు పో ఏ అప్పయ్య నేను మెంబర్ అయ్యిండే తవుడా మా ఇంట్లోకి వచ్చి యాళ్ళు డొంగూరు అయ్యాలా ఏమి అంటే విషయం తెలిపించే ఆమెకి తన డొంగూరు వేస్తా ఉండింది నువ్వు అన్నా కొత్త మెంబర్ చెప్పినానన్నా ఏ అప్పయ్య కొత్త వాళ్ళు వస్తానే పాత వాళ్ళు మర్చిపోతారు కదా మీరు మా ఇంట్లో ట్రాక్ ఉంటేసాడా మా ఇంట్లోకి వెళ్ళరా రాకూడదా మా అమ్మతోడు కోపం వస్తే గడిచేస్తాను చూడా మీ ఇళ్ళకి తనే లాస్ట్లో వద్దాం అనుకుంటున్నా ఏ అప్పయ్య అంత కడాకేస్తాను అన్నీ మీరా మా అమ్మతోడు కోపం వస్తే బాగుండాలి చూడా ఏమంజనా నడిలో పంచిప్పేసుకొని నిల్చుకొని ఉండవు ఊర్లో కుక్కలు ఉన్నాయా హుషారు ఏ అప్పయ్య బొలు ఉండారు మీరు ఏమో ఎండకాలమో దానికే పంచిప్పేసిండాను దానికి ఏమి అవును బోవుడుకు అందుకే మాకమంతా సుండ్రికే పోయింది ఏ రామ్గా ఈ నడుము నా క్యాలో చాలా బాధలు రా వా బాధల మంజనా బాదం పాలు సరిపోతుంది ఏ అప్పయ్య గాడికి అయిందే వయసు అయిందే ఇంకా ఈ సన్నాట్లు ఇడ్లేదు నువ్వా
జీవితంలో ఇంకా నేర్చేది చాలా ఉందే. చాలా నేర్చినాను మంజను, కానీ సాయంకాలంకి రవ్వంతా తీసుకుంటే మర్చిపోతాను. మంజన నువ్వు ఇట్లా పని చెప్పుకొని పారాడతా ఉంటే సెక్షన్ 941 బారియే బార్బీ ఉత్త బార్లేనా, ఎంఆర్పి లేదా? రే నీకెప్పుడు దాంతేనే చింతే, మూసుకొని కూసా ఎత్తుకోపోయి బొక్కలో వేస్తా. ఓ మంజనా, యూ టేక్ ఇమ్ టు కస్టడీ 360 degree అండర్ ఏరోప్లేన్ అండ్ పంపింగ్ పుషింగ్. ఏ అప్పయ్య, నా పంపోస్ చుట్టుకు రావద్దు. నా పంపోస్ చాలా స్ట్రాంగ్, తీసి ఉన్నట్ల ట్రాన్స్ఫారమ్. మంజన్న ఊర్లో ఎన్ని పంపోజులు పెట్టుకుని ఉండవని మాకు బాగా తెలుసు. రే నారాయణగా, ఊర్లో అందరూ కొత్త కొత్త కార్లు తీసుకుంటా ఉంటే నువ్వు పోయి అళ్ళీ కార్ అని ఎదులు తీసుకొని ఉండవు. ఎంత డబ్బులు ఇచ్చావు? నీకేమన్నా బుద్ధి ఉందా? ఆ వినయ్ గాని చూడే, వాడు అప్పని దుడ్లో ఎట్లా షోకీలు చేస్తా ఉన్నాడో నువ్వు ఉండవు. చూడు దేవుడు, వాడు వాళ్ళ అప్పని పుట్టినాడు, అందుకే వాళ్ళ అప్పని దుడ్లో వాడు షోకేసి వస్తున్నాడు. వీడు ఎంట్రమ్మప్పుడు పుట్టినాడు, అందుకే వాడు అల్లి కార్ తీసుకొని చెత్త బాస్తున్నాడు. ఈ ఆవులు ఎద్దులంతా మా తాత ముత్తాతం కాలం నుంచి మా దగ్గర ఉన్నాయప్పా. ఈ జేసీబీలు ట్రాక్టర్లు వచ్చాయని వీళ్ళు మర్చిపోతే వేరే వాళ్ళకి మాకు ఏమప్పా వ్యత్యాసమో? అదుడే ఇప్పుడేమో బిడ్డను చేయకపోవాలంటా అంటే నువ్వు చూస్తే ఇద్దరికి మేతేస్తా ఉండవు. అది క్యాన్సిల్ అయిపోయినా పో. రే నీకే ఎట్లా బిడ్ కావాలా? పెండ్లైనాక ఏమేం ప్లాన్ చేసుకున్నాడో చెప్పప్పా. ఏం లేదా పో, పెండ్లైన తర్వాత నా పెండ్లాం చేసి పెడితే ఆరాంగా తినుకో ఉండాలనుకున్నాను. ఇది మంచి ప్లానే, కానీ నీ పెండ్లాం కూడా ఇదే ప్లాన్ చేసుకుని ఉంటే ఏం చేస్తావో? ఈ యాంగిల్లో నేను యోచనే చేయలేదు కదరా రామ్గా. అందరూ నీ అక్కట్లు యోచన చేస్తారు, కానీ పెండ్లైనాకే తెలిసేది. దాంట్లోనూ ఈ పాత్రకేడేది చాలా కష్టమపు. రే రాముడు, నీ వేదాంతలు కొంచెం నిలిపో. ఎందుకురా క్యాన్సల్ అయిందే? 5 ఎకరాల ఆస్తి ఉంది, ఇంత ఆవులు ఉన్నాయి, 2 బోర్వెల్ ఉన్నాయి, ఏం తక్కువ అని నీకే? ఇవన్నీ ఉండాలంట, కానీ నేను బెంగళూరులోనే ఉండాలంట. బెంగళూరులో ఒక సైట్ ఉంటే సూపర్ అంట పో. వ్యవసాయం చేసేవాళ్ళు బెంగళూరులో ఏం చేస్తారంట? సిటీలో 15,000 వచ్చినా పర్వాలేదంట, కానీ ఊర్లో వ్యవసాయం చేసేవాళ్ళు వద్దంటప్పా. రే అట్లయితే సిటీలో ఉండేవాళ్ళంతా ఎవరు పండించి తింటారంట? అందరూ ఇదే డైలాగ్లే చెప్తారప్ప, కానీ రైతులకి బిడ్లు ఇచ్చేదంటారు. ఇట్లా అనుకునే ఒక్కొక్కరికి 50 మంది ఉన్నారు పెండ్ల కానాళ్ళు. మన ఊర్లో 52. ఒకడు నువ్వు, ఒకడు వాడు. మా అప్పుడు కూడా వ్యవసాయం ఇచ్చేసి సిటీకి పొమ్మంటున్నాడప్ప, అప్పుడైనా బిడ్ని ఇస్తారేమో అని. రే నారాయణ, అన్ని తావ ఏ వచ్చేసి ఉండేవాళ్ళని పీకేస్తా ఉండారా? నువ్వు అక్కడ పోయి ఏం చేస్తావో? కొన్ని దినాలు ఉండో, రైతులకి మంచి టైం వస్తుంది. ఏమంటావు రాముడు? వస్తుంది. వయసు ఉన్నప్పుడు జోడి, మూడు వచ్చినప్పుడు బాడీ, సపోర్ట్ చేయకపోతే అన్నీ ఊసిపోతాయి. చెప్పుకోమనా? ఓ మెంబరు, అర్జెంటుగా ఇంత అక్కడ పెద్ద సమస్య అయింది. అవునా? వస్తానుండ పో. ఏం కామన్నా, ఏదో పెద్ద సమస్య అంటే ఇక్కడ చూస్తే చాలా చిన్నగా ఉందే. చూసాక చిందే, అయితే సమస్య మాత్రం పెద్దది. కోడి నాది, మ్యాథ్ వేసేది నేను, కానీ గుడ్డు మాత్రం వాళ్ళ ఇంట్లో పోయి పెట్టింది. కోడి నీదే కావచ్చు, గుడ్ పెట్టిన నా ఇంటి దగ్గర నాదే గుడ్డ. ఆ కోడి మీ ఇంట్లో గెలిచేసేటప్పుడు నన్ను మాత్రం తిరుగుతూ ఉంటావో? పుంజు మా ఇంట్లో ఉంది, దానికే మీ కోడి మా ఇంటి దగ్గరకు వచ్చేది. ఉండానా అన్నదమ్ముల కొడుకులు మీరు ఎలా ఉండాలా? పోయి గుడ్డు కోసం పిరకలాడుతూ ఉండారా? ఇప్పుడేంపా, కోడి నీది, గుడ్డి దిక్కు కావాలా? ఇది నా గుడ్లో పంచాయతీ. దీనికోసము ఒక ఊరు మెంబరు, ఒక ఫోటోగ్రాఫర్, స్టూడియో ఓనరు పంచాయతీ చేయకు వచ్చినాము. లక్ష్మక రైడా, ఈ గుడి తీసుకుపోయి ఒక ఆమ్లెట్ అయ్యే, ఇద్దరికి సెంటర్ కోసేసి ఇద్దరికి ఈక్వల్గా రోడ్ల తురికిస్తా. పూర్తి గుడ్డ నాకే కావాలా? లక్ష్మక, ఆ గుడ్ని నీళ్ళ ఉడికేసి ఎత్తుకరా. పూర్తిగా ఎల్లో కమణకి ఇచ్చేస్తా, పూర్తిగా వైట్ లింగానికి ఇచ్చేస్తా. ముగిసినప్ప నా గుడ్లో పంచాయితే. రే రామ్గా, నీ కెమెరా తీసుకుని వచ్చే గుడ్ను ఒక ఫోటో తీ, ఇద్దరికి ఒక ఫోటో ఇచ్చే. గుడ్ నువ్వు తీసుకొని పోతాం చూడే. గుడ్డేమి ఇస్తే దాన్ని నమ్ముని తీసుకోపోతా. నా పెళ్ళ బాగా చేస్తుంది చారు. చూడుకమన్నా, మీ కోడే వాళ్ళ ఇంటి దగ్గర గుడ్డు పెట్టే వరకు ఏం చేస్తా ఉంటువే?
బయాలజికలీ దీని తండ్రి వాళ్ళ ఇంట్లో ఉంది, తల్లి మీ ఇంట్లో ఉంది. పాప మీద అనాథైపోయింది. చూడు కామన్నా, నువ్వేమన్నా కావి చేసేమన్నా తల్లిదండ్రులు అవుతామో. రే రామ్గా, మరి ఏంటిది నా గుడ్లో పంచాయితీ? ఏయ్, నేను మెంబర్ ఉండాను కదా ఇక్కడ, గమ్మునుండో. మాట్లాడు. నేను ఏం చెప్తున్నానంటే సంబంధాలని ఇట్లా దూరం చేయకూడదు. ఏ రిలేషన్షిప్ షుడ్ బి లైక్ ఎ వాటర్ అండ్ ఫిష్, ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. అర్థమైందా? ఒకటి కాండా, చేతులు ఇవ్వండా. గుడ్డు లోపల నుంచి పగిలితే పిల్లొస్తుంది, అదే గుడ్డు యూత్ నుంచి పగిలితే ఆమ్లెట్ అవుతుంది. ఈ పొద్దు గుడ్డు పగలకుండానే 2 సంబంధాలు ఒకటి చేసినాను, అదే ఒకటి చేసినాడు మెంబరు. ఇదే ఖుషికి ఏం లేదా? దానికేం రమ్మో, ఇంట్లో ఒబ్బట్లు తప్పించేదా? థర్టీకే మొన్న తన ఉగాది అయింది. స్వీట్లో రామో కారం కారంగా బోండాలు చేపించేదా? కారం ఏం గూట్లో పెట్టుకోనికే అర్థం చేసుకోవాలి మీరు. మెంబర్రో 5 ఏళ్ళ నుంచి మీరు ఇద్దరు పెరకలాడుతున్నాడు, ఇప్పుడు ఒకటి చేసినామో కొంచెం చూసుకోవాలి కదా, తెలుసుకోవాలి మీరే. పోనీ మీరే చెప్పండి అప్ప, ఏం చేపించేది? ఏమో అన్న, ఈ నాటి కోళ్ళు వచ్చే టేస్ట్ ఫారం కోళ్ళు వచ్చేది చాలా బాగా సాకింటావు కామన్నా. కామనా, నువ్వేమే చెప్పు, నాకు చికెన్ తిన్నాక ఈ గుడ్డు తినకపోతే కడుపు నిండా పోవు. చెప్పితే గుడ్డు వచ్చేయండి. అయ్యి ఓ మెంబరో, ఏమన్నా? ఆ లింగాన్ని పుంజ ఎప్పుడు మా కోడల పైన వస్తూ ఉంటుంది, దాన్ని కట్టేసినాను. దానికి ఏమన్నా దావు చూపాలి కదా మీరు. అదా ఈ పొద్దు రేపు చూసుకుందాం ఇడి దాన్ని. కానీ 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 అది యావదో ఫోన్ అంటారప్ప, 10 లీటర్ పాలిచ్చి ఆవు నమ్మే తీసిచ్చి. ఈ టమాటా మా తోటలో ఉండేకట్లుందే. ఓహో, తెలుసు కట్టుకుండే వాళ్ళంతా నా పెండ్లమేన వచ్చేస్తేమో పాపమో. శిల్పి, నేను అవుతున్నా నీకు మంచి శిల్పి. మాది చిత్తూరు సార్. నేను మొన్ననే ఎగ్జామ్స్ క్లియర్ చేసి ఇక్కడే మీ ఊర్లోనే నాకు అపాయింట్ చేశారు. మంచి టైంకి అపాయింట్ చేశారు. నేను ఎదుగుతా ఉండి భలే బాగుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి పో.